విశాఖలో కొన్ని హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చివరకు రోగులు వారి బంధువుల కళ్లు గప్పి మరీ డబ్బు కోసం మోసం చేస్తున్నాయి. దళారులను పెట్టుకొని మనుషుల అవయవాలతో వ్యాపారం చేస్తున్నాయి. తాజాగా కిడ్నీ మార్పిడి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడంతో శ్రద్ధ హాస్పిటల్ను సీజ్ చేశారు. దీంతో విశాఖలో అవయవ మార్పిడి చేస్తున్న హాస్పిటల్స్లో త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరం చేసింది. సుందరమైన సాగర నగరంలో తీరానికి అత్యంత చేరువలో ఏర్పాటు చేసిన శ్రద్ధ ఆసుపత్రి భాగోతం పూర్తిగా బట్టబయలు కావడంతో హాస్పిటల్ మూతపడింది. త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు కలెక్టర్ ఆదేశాలతో శ్రద్ధ హాస్పిటల్ ని సీజ్ చేశారు. ఇప్పటికే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో వైద్యుల నుంచి ఆసుపత్రి యాజమాన్యం వరకు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిలో అవయవ మార్పిడిలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రద్ధ ఆసుపత్రి విషయంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీనే మరోమారు జిల్లాలో అవయవ మార్పిడి చేసే ఆసుపత్రులను విచారించి ఒక నివేదిక ఇవ్వాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. దీంతో త్రిసభ్య కమిటీ విచారణను ముమ్మరం చేసింది. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తన విచారణను కూడా వేగవంతం చేసింది. దీంతో విశాఖలో అవయవ మార్పిడి చేసే ఆసుపత్రుల యజమానులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగరంలో కిడ్నీ మార్పిడిలు చేస్తున్న మిగతా ఆసుపత్రుల్లోనూ అడ్డదారి వ్యవహారాలే నడుస్తున్నట్టు తెలుస్తోంది. కిడ్నీ మార్పిడికి చెల్లించే మొత్తం 60 నుంచి 70 లక్షలలో సగానికి పైగా ఆసుపత్రులే కొట్టేస్తున్నాయి. కిడ్నీ దాతలకు మాత్రం మొక్కుబడిగా చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నాయి. అవయవాల మార్పిడిలో ఉల్లంఘనలకు పాల్పడుతోన్నా ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. శ్రద్ధ ఆసుపత్రి భాగోతంతో ఇప్పుడు త్రిసభ్య కమిటీ మిగతా ఆసుపత్రులపైన విచారణ ప్రారంభించింది. త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి.